ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళీనాయక్ కలిసి ఈ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ సందర్భంగా కోర్టును కోరారు చిక్కుడు ప్రభాకర్. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళీనాయక్ కలిసి ఈ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ సందర్భంగా కోర్టును కోరారు చిక్కుడు ప్రభాకర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళీనాయక్ కలిసి ఈ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ సందర్భంగా కోర్టును కోరారు చిక్కుడు ప్రభాకర్. ఎస్ ఖాజాగూడలో ప్రభుత్వ భూమిని ఆక్రమించినటువంటి కేసుకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హైకోర్టు అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ గారు ఉన్నారు లైన్లో. ప్రభాకర్ గారు నమస్తే. ప్రభాకర్ గారు, ఖాజాగూడలో ప్రభుత్వ భూమి ఎంత ఆక్రమణకు గురైంది, ఇప్పుడు మళ్ళీ తిరిగి అది ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? వాస్తవంగా అక్కడ 27 ఎకరాల 18 గుంటలు ఆక్రమణకు గురి కావడం, అదేవిధంగా లేకు కూడా ఆక్రమణకు గురి కావడం అదేవిధంగా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన మా క్లయింట్ల దృష్టికి వచ్చింది. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 4 ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అది ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు, నగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి గారు, మహబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ గారు ఈ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ దీన్ని సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత సర్వే నంబర్ 1 హైడ్రాకి ఇచ్చిన రిప్రజెంటేషన్ లో లేదు అనే కారణం వ్యక్తం చేసింది గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్. అదేవిధంగా ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి సమర్పించండి అని చెప్పేసి మాకు ఆదేశాలు ఇస్తూ 2 వారాలకు ఆ ప్రజా ప్రయోజన వాద్యాన్ని వాయిదా వేసింది. ప్రభాకర్ గారు, అంటే మీరు చెప్తున్నట్టుగా 27 ఎకరాల కంటే ఎక్కువగా అక్కడ కబ్జా అంటే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని చెప్తున్నారు. సో ఇప్పుడు హైకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వచ్చు ప్రభుత్వానికి? ఆ మేరకు ప్రభుత్వం తిరిగి దాన్ని ఎట్లా స్వాధీనం చేసుకోవచ్చు? సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం అదేవిధంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ రోజులాగే గతంలో రాజ్యాంగ ధర్మాసనాలు అదేవిధంగా సుప్రీంకోర్టు ఇతర తీర్పులను సమర్పించేసి మా వాదనలు మేము వినిపిస్తాం. దాని తర్వాత గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ పెంచి నిర్ణయం తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని తెలంగాణ హైకోర్టులో
ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, మురళీనాయక్ కలిసి ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఆక్రమణకు గురైనటువంటి భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ సందర్భంగా కోర్టును కోరారు చిక్కుడు ప్రభాకర్. హైకోర్టు న్యాయవాది కాసేపటి కింద మనతో బిగ్ టీవీతో మాట్లాడారు వారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆక్రమణకు గురైనటువంటి భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా, తిరిగి అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఆ భూమిని ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వానికి ఇచ్చే విధంగా గైడ్లైన్స్ అందించాలని హైకోర్టు చెప్తోంది. హైకోర్టు చెప్తున్నటువంటి దాని ప్రకారం దాన్ని ఆదేశించాలంటూ తిరిగి ఆ భూమిని తీసుకునే విధంగా హైకోర్టు గైడ్లైన్స్ విడుదల చేయాలంటూ చెప్తున్నారు చిక్కుడు ప్రభాకర్. పిటిషన్ పైన సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. కాజాగూడలోని సర్వే నెంబర్ 117/3/1లో ఉన్న 27.18 ఎకరాల భూమిని ఆక్రమించారని న్యాయవాది చెబుతున్నారు. భూమి విలువ 10,000 కోట్లు ఉంటుందన్నారు. సర్వే నెంబరు మార్చి భూమిని ఆక్రమించారని చిక్కుడు ప్రభాకర్ చెబుతున్నారు. రంగారెడ్డి కలెక్టర్ 2023లో నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో 8 టవర్లు ఉండగా ఒక్కో దాంట్లో 47 అంతస్తులు నిర్మిస్తున్నారని న్యాయవాది ప్రభాకర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. కాజాగూడ చెరువు FTL పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని చిక్కుడు ప్రభాకర్ వాదించారు. అంతేకాదు ఓ ప్రైవేటు పాఠశాలకు 150 మీటర్ల పరిధిలోనే రెడీ మిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల పర్యావరణం కాలుష్యమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది తెలిపారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును చిక్కుడు ప్రభాకర్ కోరారు. భూమికి సంబంధించి CS ప్రతివాదులకు మరోసారి వినతిపత్రం ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించిన CJ ధర్మాసనం తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. శేరిలింగంపల్లి మండలం కాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, మురళీనాయక్ కలిసి పిల్ దాఖలు చేశారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ సందర్భంగా కోర్టును కోరారు చిక్కుడు ప్రభాకర్. కాసేపటి కింద ఆయన బిగ్ టీవీతో కూడా మాట్లాడారు. పిటిషన్ పైన సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. హైకోర్టులో కాజాగూడలోని సర్వే నెంబర్ 117/3/1లో ఉన్న 27.18 ఎకరాల భూమిని ఆక్రమించారని న్యాయవాది చెబుతున్నారు. భూమి విలువ 10,000 కోట్లు ఉంటుందన్నారు. సర్వే నెంబరు మార్చి భూమిని ఆక్రమించారని చిక్కుడు ప్రభాకర్ చెబుతున్నారు. రంగారెడ్డి కలెక్టర్ 2023లో నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో 8 టవర్లు ఉండగా ఒక్కో దాంట్లో 47 అంతస్తులు నిర్మిస్తున్నారని న్యాయవాది ప్రభాకర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. కాజాగూడ చెరువు FTL పరిధిలో నిర్మాణాలున్నాయని చిక్కుడు ప్రభాకర్ వాదించారు. అంతేకాదు ఓ ప్రైవేటు పాఠశాలకు 150 మీటర్ల పరిధిలోనే రెడీ మిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల పర్యావరణం కాలుష్యమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది తెలిపారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును చిక్కుడు ప్రభాకర్ కోరారు. భూమికి సంబంధించి CSకు ప్రతివాదులకు మరోసారి వినతి పత్రం ఇవ్వాలని పిటిషనర్లను CJ ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ 2 వారాల వరకు వాయిదా వేసింది ధర్మాసనం.